వారి కొంచెం రెండు నిలువ కమ్ములకు పండుగలోని రక్తం నాట్యం పోలేదు. తర్వాత తన ఇంటి ద్వారం ముందు బయలు వెళ్ళకూడదు. చిన్న ప్రార్థన చేసుకున్నానికి మహాగరుడ వందనాలు, సర్వోన్నతుల వందనాలు. మేమందరం కూడా నీ యొక్క పిలుపులో ఉన్నవారముగా నాతో మాకు మీరు మాట్లాడి మీరు నా ఇంకొకటి మాకు కావాల్సిన క్షేమంలో రక్షణ దయచేయడం అన్ని విషయాలను మీరు హెచ్చిస్తూ బోధిస్తూ కనపరుస్తూ యేసు పరిశుద్ధమైన ప్రతిభానికి వేడుకొచ్చున్నాం. ఆమేన్. మరి ఇక్కడ చదివినటువంటి భాగం సమయం కొద్దిగా తీసుకుని ఉంటాము. మరి సమయానుకూలంగా వెళ్దాం. నిర్గమకాండంలో మనందరికీ ఈ యొక్క మాట తెలిసిందే. ఇందులో ప్రాముఖ్యమైన మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఒక నిబంధన లేదంటే ఒక ఆజ్ఞ లేదంటే ఒక క్రమాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటికి రావాలి, విడుదల పొందాలి, రక్షింపబడాలి అంటే ఏమి చేయాలన్నది ఒక క్రమాన్ని దేవుడు అక్కడ మరి మోషే గారి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఒక నమూనా లేదంటే ఒక విధానాన్ని అక్కడ దేవుడు తెలియపరిచాడు. అక్కడ ఒక వస్తువుని వాడడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఈ యొక్క వస్తువు మనందరికీ తెలిసిందే. ఏంటది? ఇస్సేపు కుంచే. ఇస్సేపు అంటే ఒక మొక్క. మనము ఎక్కడ విన్నా ఎక్కడ చదివినా ఇస్సేపు పాప పరిహారార్థానికి ఉపయోగించబడింది, పాప క్షమాపణకు ఉపయోగించబడింది. మరి ఆ పస్కా బలిపశువుని వధించి ఆ రక్తాన్ని ఆ బ్రష్ ద్వారా, ఆ కుంచె ద్వారా, ఆ యెషోపు మొక్క ద్వారా దేవుడు ఆ గుమ్మానికి, పై గుమ్మానికి అడ్డ గుమ్మానికి వేయమన్నాడు. కింద గడప వేయమన్నా ఆ గడప దాటొద్దని చెప్పాడు. ఎందుకంటే ఆ రీతిగా వారు చేసినట్లయితే వారు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు మరి బయటికి రావడానికి అవకాశం ఉంది. ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేదంటే ఈ మాటను మనం చదువుతున్నప్పుడు ఇస్సేపు పొంచే లేదా ఇస్సేపు మొక్క, సొలొమోను గారు రాజుల మొదటి గ్రంథం 4:33 అక్కడ మాట్లాడతాడు కదా, గోడలో మొలిచిన ఇస్సేపు మొక్క. మరి పరమ జ్ఞాని కన్నా తర్వాత జ్ఞాని ఎవరంటే సొలొమోను గారే. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి అతను ప్రతి దాని గురించి మరి అక్కడ వివరణించాడు. ఇస్సేపు మొక్క ఔషధ గుణాలు కలిగినటువంటిదంట. ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఐగుప్తు దేశంలో మన ఇప్పుడు ఈ కాలంలో కొన్ని చూస్తే కొండల మీద ఒక గడ్డిలాగా వస్తూ ఉంటది. వాటిని చీపుల్లాగా వాడేవాడు. ఇప్పుడేంటి బ్రష్లు వచ్చేసినాయి, రోలర్స్ వచ్చేసినాయి సున్నం వేయడానికి. ఇంతమంది చీపుళ్ళతోనే సున్నాలు వేసేవాడు, పెయింటింగ్లు వేసేవాడు. మరి ఆ కాలంలో ఇస్సేపు మొక్క ద్వారా దేవుడు మరి ఆ యొక్క పస్కా బలి పశువు వధించిన తర్వాత ఆ రక్తము ద్వారా మరి ఆ రక్తాన్ని గుమ్మాలకి వేయమన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ పాప పశ్చాత్తాపం అనేది మన హృదయంలో జరగాలి, పాప పరిహారార్థం అనేది మన హృదయంలో జరగాలి. ఎందుకు జరగాలి అంటే నీ కొరకు నా కొరకు ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోకం నుంచి లోకానికి మరి పస్కా బలి పశువుగా మరి యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయారు. మరి మన మధ్య ఉంచబడిన ఈ బల్లకు సాదృశ్యముగా మనకు కనిపిస్తా ఉంది. అందుకే చూడండి 51వ కీర్తన దావీదు మహారాజు గొప్ప ప్రార్థన చేస్తారు. చూడండి 51వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను పవిత్రవాగినట్లు, నేను పరిశుద్ధివాగినట్లు, నేను పాప పరిహార్థముగా నేను తీసివేయడానికి దేన్ని వాడమంటాడంటే యెషోపును వాడమంటూ ఉన్నాడు. మరి దావీదు గారు కూడా మాటను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అది పాప పరిహారానికి లేదా పాప మరి పరిశుద్ధతకు, పాపం నుంచి తొలగి వేయబడడానికి అది ఒక చిహ్నంగా మనం గమనించాలి. 17వ వచనంలో కూడా విరిగి నలిగిన మనస్సు కలిగి ఉండాలని దావీదు గారు చెప్తాడు 51వ అధ్యాయం 51-17లో. ఈరోజు మన క్యాలెండర్ వాక్యం కూడా అదే. మరి ఎంతమంది చదివారు నాకు తెలియదు. నేను క్యాలెండర్ ఎప్పుడు చదివిన ప్రేమాది గారు గుర్తొస్తూ ఉంటాను.
ఆయన ఎక్కువగా అడుగుతూ ఉంటారు క్యాలెండర్ వాక్యం చదివారని. ఈరోజు ఎంతమంది మన హృదయాన్ని వెలగొట్టుకుంటున్నాం, నలగొట్టుకుంటున్నాం. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఐగుప్తు దేశంలో దేవుడిచ్చిన క్రమాన్ని దేవుడు మరి అలా పాటించాడు, అలా మరి చేశాడు కాబట్టి వారు విడుదల పొందారు. ఇక్కడ మరి దావీదు గారి జీవితంలో చూస్తే 51వ కీర్తన ఎప్పుడు రాబడిందని, బత్షెబతో మరి దావీదు తప్పు చేస్తున్నప్పుడు ఆ అధ్యాయం పైన ఉంటుంది, చదవండి. 51వ అధ్యాయం కీర్తనలో నాతాను ప్రవక్త ద్వారా మరి దేవుడు మరి ఆయన తప్పుని తెలియడానికి దేవుడు మరి అవకాశం ఇచ్చాడు. వెంటనే ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు, తప్పుకోలా. అందుకే అంటున్నాడు, యేసోపుతో నన్ను కడుగు, విరిగి నలిగిన హృదయం నాకు ఇవ్వు. ఆ 51వ కీర్తన చదివితే గొప్ప ప్రార్థన అండి. ప్రార్థన వాడే వాళ్ళు కీర్తన చదవచ్చు. ఏ రీతిగా దేవుని స్థుతించాలో కీర్తన చదివితే వస్తుంది. మరి ఇంతమంది భక్తులు ఏ రీతిగా ఆ స్థుతుల ద్వారా దేవుని యొక్క ఆ ప్రేమను పొందుకున్నారో కీర్తన చదివితే వస్తుంది. మరి చాలా మందికి ప్రార్థన చేయడం రాదు, ఆరాధన చేయడం రాదు. కీర్తన చదివితే చాలు, కీర్తన ధ్యానిస్తే చాలు. ఆ యొక్క స్థుతి ఏ రీతిగా దేవుని స్థుతించాలి, ఆ దేవునికి కృతజ్ఞాస్తుతులు ఏ రీతిగా చెల్లించాలి, మన ముందు ఉన్న భక్తులు ఏ రీతిగా స్థుతించారు, ఏ రీతిగా వారి హృదయాలను దేవుడికి అర్పించారు, ఇవన్నీ కూడా మనకి జ్ఞాపకం అవుతూ ఉంటాయి. పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పశ్చాత్తాపం లేకుండా ఈ రోజు మనము ఈ నెలలో పాలు పంపులు పొందడానికి వీల్లేదని దేవుడు ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆనాడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా విడిపించాడో, పస్కా బలిపశువు వధించి ఆ యేసోపు కుంచుతో ఏ రీతిగా గుమ్మాలకి రాయబడిన తర్వాత మరి మరణ దూత వచ్చినప్పుడు వారు కాపాడబడినట్లుగా పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉన్నాం. మరి నూతన నిబంధన కాలము, ఈ కృపాకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మరి ఆ పస్కా బలి పశువుగా కల్వరి గిరి మీద ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పాప పరిహారార్థ బలి పశువుగా మరి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఉదయకాల సమయంలో మనం బలలో చేయి వేసే ముందు, ఆరాధించే ముందు మన హృదయం విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. దావీదు గారు ఏ రీతిగా అయితే పాప పశ్చాత్తాపముతో మరి ఆయన ఒప్పుకున్నాడు, ఒప్పుకొనుకున్నాం. మరి ఆ రీతిగా మనం ఒప్పుకోవాలి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను యోధా పేతురు గురించి. మరి వాళ్ళిద్దరూ తప్పు చేశారు, వాళ్ళు చేసింది ఇద్దరు తప్పులే, కానీ పేతురు దాన్ని ఒప్పుకున్నాడు, యోధా ఒప్పుకోలేదు. కదండి, ఎవరైతే మరి పాప క్షమాపణ కలిగి ఉంటామో, పాప పశ్చాత్తాపం కలిగి ఉంటామో వారికి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆది కాలంలో ఉంటుంది ఒక మాట ఉంటుంది చూడండి. ఆది కాండము 49వ అధ్యాయం చివరి మాట చదివి మనం ముగించుకుందాం. 22వ వచనం చదవండి. 49 ఆది కాండము 22వ వచనం. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను. అంటే గోడ దేనికి సాదృశ్యమో, అసలు గోడ మనం ఎందుకు కట్టుకుంటాం? ఒక భద్రత కోసం, ఒక సెక్యూరిటీ కోసం కదండి. మరి ఇక్కడ యేసోపు మాటలు, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను అంటున్నాడు. యాకోబు గారికి 12 కుమారులు, వారిని లైన్గా నిలబెట్టి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, వారికి ఆస్తులు పంచుతూ ఉన్నాడు. ఆ సమయంలో యేసోపు గారికి మరి ఆ మాటలు దేవుడు పొందుపరిచి ఉన్నాడు. ఎందుకు? ఓట దగ్గరగా ఉంది కాబట్టే ఫలించేవాడిగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటామో ఆ యొక్క పశ్చాత్తాపం అనేది మనలో కార్యం జరుగుతూ ఉంటుంది. యేసేపు ఆ యొక్క ఓట దగ్గర ఉంది కాబట్టి ఫలించి మొక్కలే ఉన్నాడు. ఆయన రెమ్మలు, ఆ బ్రాంచెస్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో, అవి గోడ మీదకి వ్యాపించినట్లుగా మన విశ్వాస జీవితము, మన ఆత్మీయ జీవితము ఏ రీతిగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గోడ మీద ఏ రీతిగా రెమ్మలు వ్యాపిస్తున్నాయో మన విశ్వాస జీవితం కూడా వ్యాపించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి వారి ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసేపు మొక్క ఏ రీతిగా అయితే మనము చదువుతామో, జ్ఞాపకం చేసుకుంటామో, మన గమనానికి వచ్చినప్పుడల్లా పాప పరిహారార్థము, పాప పశ్చాత్తాపము, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దేవుడికి ఎంతగానో
మరి దగ్గరగా ఉన్నట్లుగా మరి మన హృదయాన్ని వేగినటువంటి హృదయంగా దావీదు ఏ రీతిగా ఒప్పుకున్నాడు ఆ రీతిగా మన జీవితాలు మన హృదయాలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ లేఖనం దీవించి ఆశీర్వదించుగా. ఆరాధనలోకి వెళ్దామండి. మొట్టమొదట సండే స్కూల్ పిల్లల్ని తీసుకుని వెళ్ళవలసిన వాడు ఆరాధన చేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. దాని తర్వాత ఒక క్రమంలో ఇక్కడ నుండి ఆరాధన చేసేవాళ్ళు ఇట్లా సూర్యకుమారి, నిహారిక, శ్రీకుమారి సిస్టర్, ఇట్లా దివ్య, సుందరవతి సిస్టర్,